ఆలోచించినట్టు ఇంకా ముఖ్యమంత్రి గారు గట్టిగా అడిగితే నేను గాల్లో తిరుగుతున్నా కదా అంటాడు. అందుకే గాలి ముఖ్యమంత్రి అని పేరు పెట్టిన మనకి ఉండేది ఇక్కడే కదా. తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు ఆయన, పెద్ద పెద్ద ఇల్లు కడతాడు. ఇక్కడ ఉంది ఇంటి బయట కూడా అడుగు పెట్టాడు ఆయన. మా ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చిన పొలాలు చూసాక ఎంత నేను ప్యాలెస్ పక్కనే హెలిప్యాడ్, హెలికాప్టర్లు ఎక్కొచ్చు దిగచ్చు, మన పొలాలు చూడొచ్చు. ఆయన పాదయాత్ర అయిన తర్వాత ఏనాడైనా రైతుల దగ్గరకు వచ్చినాడా? మాట తప్ప మడమ తిప్ప అని చెప్పినారు. ఇప్పుడు చూస్తే బాధుడే బాధుడు మనకి. అవునా కదా? అవునా కదా? ఎన్నికల్లో ఏం చెప్పినాడు? పెంచుతూ పోతాడు. అందరూ కూడా అబ్బాయి ఎమ్మ పెద్ద మనసు, ఇంత ఎత్తాడంటే పెద్ద మనసు ఉంటుంది కదా అనుకున్నాడు. కానీ ఎత్తింది ఎందుకో తెలుసా? బాధుడే బాధుడు, బాధుడాక ఎత్తినాడు చెయ్యి. ఇప్పుడు అడుగుతున్నా, సిమెంట్ ధర పెరిగిందా? ఇసుక ధర పెరిగిందా? ఇసుక ధర పెరిగిందా? విద్యుత్ ధర పెరిగిందా? పెట్రోల్ ధర పెరిగిందా? నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయా? చూసారా? చివరికి రేషన్ ఇచ్చే కందిపప్పు ధర పెరిగిందా? పంచదార ధర పెరిగిందా? వాటర్ బాటిల్ ధర పెరిగిందా? పెరిగిందా? వాటర్ బాటిల్ అదే పెంచుతూ పోతాడు, అన్ని పెంచినాడు. అంటే ఒక నిమిషం మాట తప్ప మడమ తిప్ప అన్నాడు. పెంచుతూ పోతాడు, పెంచినాడు అన్ని. మనం మోసపోయాం. అవునా కదా? అందరం మనం మోసపోయాం. ఏం తగ్గించాం? ఒడ్లో రేటు తగ్గించాం. అంటే అడిగాడు కూడా మోసం. నిన్న ఏకంగా బిల్లు తీసుకొచ్చాడు. ఇప్పటికీ బాధతున్నారు. మళ్ళీ పెట్రోల్ పైన ₹1 పెంచుతారంట. ఎందుకు అని అడిగాడు. రోడ్లు వేయాలి కదా అంట. ఏమన్నా పైన గుంటలలో పూడ్చినారా? మనము ఒక స్కూటర్ కొంటే రోడ్ ట్యాక్స్ అంటాడు, లైఫ్ ట్యాక్స్ కట్టమంటాడు 14-12%. కొన్నాట్లకి